ఈ మధ్య వైరల్ గా మారినటువంటి జ్యోతిష్కుడు వేణుస్వామి కూడా బిగ్ బాస్ 8 లోకి రాబోతున్నాడు అనేది గట్టి సమాచారం అందింది. కానీ తర్వాత వేణుస్వామిని ఈ బిగ్ బాస్ 8 నుంచి తొలగించినట్టుగా, లిస్ట్ నుంచి తొలగించినట్టుగా అయితే మనకు సమాచారం అందుతుంది. ఎందుకంటే తన ఈ మధ్య చేసినటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు అయితే ఏవైతే ఉన్నాయో అవి నట సామ్రాట్ అక్కినేని నాగార్జున తనయుడైనటువంటి అక్కినేని నాగ చైతన్య గారి మీద చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి దుమారాన్ని రేపాయి. అదే విధంగా తను ఏదైతే నాగ చైతన్య శోభిత గారి ఎంగేజ్మెంట్ చేసుకున్న తెల్లారే వారిద్దరు విడిపోతారని చెప్పడంతో అటు అక్కినేని అభిమానులతో పాటు అక్కినేని నాగార్జున గారు కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం, అదే విధంగా మా అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి మంచు విష్ణు గారు తనకి డైరెక్ట్ గా ఫోన్ చేసి వేణుస్వామికి వార్నింగ్ ఇవ్వడం, ఈ దృశ్యాలన్నింటినీ పరిశీలనలోకి తీసుకొని బిగ్ బాస్ టీం అయితే వేణుస్వామిని బిగ్ బాస్ 8 లిస్టు నుంచి తొలగించినట్టుగా తెలుస్తుంది. త్వరలోనే జైలుకు వెళ్ళబోతున్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. మరొకసారి వేణుస్వామి ఎవరి జాతకాలు చెప్పకుండా ఈ విధమైనటువంటి తప్పుడు ప్రచారాలను ప్రచారం చేయకుండా జనాలను మభ్యపెట్టి డబ్బులు కొల్లగొట్టకుండా ఉండే విధంగా అయితే ఈసారి గట్టిగా చర్యలు తీసుకోబోతున్నట్టు మా అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు గారు అయితే మీడియా ముఖంగా తెలియజేయడం జరిగింది. దీంతో వేణుస్వామి కటకటాల పాలయ్యే అవకాశం ఉంది. తను కటకటాల పాలవడంతో పాటు బిగ్ బాస్ 8 ఛాన్స్ కూడా మిస్ చేసుకున్నట్టుగా సమాచారం.